మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఒంటరిగా రాలేదు, మేమంతా కలిసి వస్తున్నాం, ఆయన ఏదో ఒంటరిగా వస్తాడని. ఆయన వచ్చేది శవాలతో వస్తాడు, నేను వచ్చేది నాయకులతో వస్తాను. ఆయన చేసే శవ రాజకీయాలు చేస్తాడు, నేను చేసేది ప్రజా రాజకీయాలు చేస్తాను, పేదవాడి రాజకీయాలు చేస్తాను. మీరు చూస్తే ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అమర్నాథ్ గౌడ్. ఈ నియోజకవర్గం అక్కను వేధిస్తున్నారని, ఇది తప్పని ఇంట్లో చెప్పడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆ విషయంలో అక్క కోసం ప్రయత్నం చేశాడు. ఆయన చేసింది ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళని జాగ్రత్త చేశాడు. ఆ నేరానికి ఆ కుర్రవాడిని సజీవ దహనం చేసి కాల్చేశారు. ముఖ్యమంత్రికి సిగ్గుంటే నేరుగా గ్రామానికి వచ్చి దోషుల్ని శిక్షించుండాల్సింది. చేశాడమ్మా నేను అడుగుతున్నా. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు కూడా బాధపడతా ఉంది, ఇప్పుడు కూడా నన్ను వేధిస్తున్నారని. చంపిన వాళ్ళు ఊర్లో తిరుగుతూ బాధితుల్ని బెదిరించే పరిస్థితి వచ్చారు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఒక్క మీటింగ్ పెట్టాలంటే చెప్పాను, వస్తాడు. వస్తే రోడ్లన్నీ తవ్వాలి, చెట్లన్నీ నరకాలి, సభకు రాకపోతే పింఛను కట్టు, రేషన్ కట్టు, అమ్మఒడి లేదు. అయినా కొంతమంది అంటున్నారు నీ పింఛను పోయినా పర్వాలా, నీ రేషన్ పోయినా పర్వాలా, అమ్మఒడి పోయినా పర్వాలా, మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు. కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్ కొన్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు. సభ అదిరిపోద్ది, అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిలిపోతాయి. అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల. అమర్నాథ్ గౌడ్ ఈ నియోజకవర్గం అక్కను వేధిస్తున్నారని, ఇది తప్పని ఇంట్లో చెప్పడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆ విషయంలో అక్క కోసం ప్రయత్నం చేశాడు. ఆయన చేసింది ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళని జాగ్రత్త చేశాడు. ఆ నేరానికి ఆ కుర్రవాడిని సజీవ దహనం చేసి కాల్చేశారు. ముఖ్యమంత్రికి సిగ్గుంటే నేరుగా గ్రామానికి వచ్చి దోషుల్ని శిక్షించుండాల్సింది. చేశాడమ్మా నేను అడుగుతున్నా. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు కూడా బాధపడతా ఉంది, ఇప్పుడు కూడా నన్ను వేధిస్తున్నారని. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి అక్రందనలు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అదే చివరి రోజు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత కఠినంగా ఉన్నా అవునా కాదా అని అడుగుతున్నా. చంపిన వాళ్ళు ఊర్లో తిరుగుతూ బాధితుల్ని బెదిరించే పరిస్థితి వచ్చారు.